గా రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ఇంతమందికి ఉపాధి కల్పించినారు? ఓకే శ్రీనివాస్ గారు. మల్లేశ్వర్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? హలో. మల్లేశ్వర్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఓకే. మల్లేశ్వర్ గారు మీరు ఏం చెప్తారు? నిన్న గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ప్రసంగంలో అంతా కూడా అబద్దాలు, సాక్షాత్తు గవర్నర్ చేతే అబద్దాలు చెప్పించాయని యాజ్ యూజువల్ ఎప్పట్లానే అధికారంలో లేని వారు విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తున్నారు. అసలు ప్రభుత్వానికి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక భవిష్యత్తు మీద లేదు. ఇచ్చినటువంటి హామీల్లో దాదాపుగా ఏవి కూడా 1-2 తప్ప అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. మొక్కుబడిగా తెలంగాణలో ప్రభుత్వం నడుస్తుంది తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి, సంక్షేమం అనేది లేదు అంటూ విపక్షాల ఆరోపణ. ఏం చెప్తారు? ముందుగా ప్రాణంలో ఉన్నటువంటి మిత్రులకు మరి నమస్కారం. గవర్నర్ ప్రసంగము మనకు ఎందుకంటే ఇప్పుడు శివప్రతాప్ శుక్లా గారు కొత్తగా వచ్చారు రాష్ట్రానికి. వారికి ఫస్ట్ దాదాపుగా ఒక పెద్ద టాస్క్ ఉన్నట్టు అసెంబ్లీ సమావేశాలను రావడము, అసెంబ్లీ సమావేశాలను మొదటి మాట్లాడడం అనేది కొంత పెద్ద టాస్క్ అనే భావించారు. అయితే ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు తెలియంది కాదు, గవర్నర్ ప్రసంగం అనేది ప్రభుత్వం ఏ స్టెప్స్ ఇస్తే ఆ స్టెప్స్ ఆ ప్రభుత్వాలు ఆ గవర్నర్ చదవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాని మీద ఆ ప్రసంగంలో పెద్ద కొత్తగా అవపడేది ఏముండదు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రభుత్వం అనుకున్న విధానాలన్నీ కూడా గవర్నర్ సమావేశంలో చెప్తారు. ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే గవర్నర్ ప్రసంగాల విషయంలో గవర్నర్ ప్రభుత్వానికి సయోధ్య లేక కొంత కాంట్రవర్సీ జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తుంది. గతంలో కూడా తమిళసై ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము లాస్ట్ అంటే 22 మీకు 22 సమావేశాలప్పుడు 23 సమావేశాలప్పుడు ఇదే గవర్నర్ స్క్రిప్ట్ 22 సమావేశాలు స్క్రిప్ట్ అంతా బాగా చాలా గవర్నర్ ను తారాస్థాయిలో మెచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా చూస్తుంది. తదుపరి ఆమె వాళ్ళ ఇద్దరి మధ్యన సమన్వయము లేకనా లేకపోతే సయోధ్య లేకనా కొంత అంటే ఉప్పు నిప్పు అనే పద్ధతిలోనే కొనసాగినటువంటి పరిస్థితి. అంటే ఇదంతా ఏంటంటే కొంత పరిపాలన దక్షత కొరకు, పరిపాలన సౌలభ్యం కొరకు గవర్నర్ ప్రభుత్వం కలిస్తే ముందుకు సాగుతుంది తప్ప ఇదంతా ఏదో మనకు నువ్వెంత అంటే నువ్వెంత అనే పరిస్థితి గవర్నర్ కానీ ప్రభుత్వం కానీ తీసుకొచ్చుకునే అవకాశం ఉండదు. గతంలో ఇప్పుడు మన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినటువంటి రాష్ట్రాలు చూస్తే మొన్న 3 రాష్ట్రాలు కూడా కాంట్రవర్సీ అయినటువంటి పరిస్థితి. తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, తర్వాత పశ్చిమ బెంగాల్ కావచ్చు. ఈ 3 రాష్ట్రాలలో ఇక్కడ ప్రధానంగా అవపడుతుందంటే బీజేపీ ఇతర ప్రభుత్వాల దగ్గర కొంత కాంట్రవర్సీ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి గవర్నర్ అవలంబించినటువంటి పరిస్థితి అవపడుతుంది. మనకు రవికి ఉన్న స్టాలిన్ అయితే అసలు పచ్చగడ్డి వేస్తే బగ్గు అనేటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా సఖ్యత ప్రతిదీ ఈయన ఎస్తంటే ఆయన నో అన్నటువంటి పరిస్థితి అడగడుగున అవపడ్డాయి. తర్వాత వీళ్ళు కేరళ విజయన్ కాడ కూడా అంతే పరిస్థితి. ఆరిఫ్ మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో కూడా అంతే. తర్వాత ఇక్కడ ఆనంద్ బోర్డు దగ్గర కూడా మమతా బెనర్జీ దగ్గర అంటే రకరకాలప్పుడు ప్రభుత్వంతో గవర్నరు కొన్ని విషయాలలో కన్విన్స్ కావాల్సిన అవసరం ఉంటాయి. కానీ ఇది ప్రతిపక్షాలు ఈ అధికారం ఇక్కడ ఎక్కడైతే కాంట్రవర్సీ ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లం వచ్చిన కాడ ఇది ఎంత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గవర్నర్ బీజేపీ స్క్రిప్ట్ ఇక్కడ అవలంబిస్తున్నారు గవర్నర్ అనే ఒక ఆరోపణ బలంగా విన్నటువంటి పరిస్థితి కూడా చూసినాం. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసినాం. ఇప్పుడు ఉన్నటువంటి అంటే రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి అయితే కొంత గవర్నర్లతోటి ఎక్కడ ఏమి ప్రాబ్లం రాలేదు. ప్రాబ్లం వచ్చిందంతా ఏంటి అంటే ఎమ్మెల్సీ అపాయింట్మెంట్స్ విషయంలో కొంత అంటే రూల్ మైండెడ్ గా పోవడము, కొంత అంటే ఇది వాళ్ళు అవలంబించిన తీరును వ్యతిరేకించారు తప్ప రేవంత్ రెడ్డి మీద పెద్ద వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఇక్కడ అవపడలేదు. ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి మరి ప్రతాప్ శుక్లా గారు మరి ఎందుకంటే నేను మాట్లాడిన తీరు ప్రసంగము అనేది
ఇప్పుడు ఆయన ఏదో సొంత స్క్రిప్ట్ కాదు కదా, ఇప్పుడు ఆయన సొంత ఆలోచన. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రభుత్వము పెద్దలు ఇచ్చినటువంటి దాన్ని, ప్రభుత్వం చేస్తున్నటువంటి దాన్ని వాళ్ళు డేటా తీసుకొని ప్రజెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అన్ని రాష్ట్రాలలో గది జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. ఎవరైనా కాంట్రవర్సీ చేయాలనుకున్నప్పుడే దాన్ని ఇష్యూ మధ్యలో ప్రసంగాన్ని వదిలిపెట్టిపోయినటువంటి పరిస్థితి చూస్తాం. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షాలను లేవనెత్తేది ఏమంటే 6 గ్యారంటీలు 420 హామీల విషయంలో ఏమవుతుంది అనేది అందుగా మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే వీళ్ళు గవర్నర్ చేయాల్సింది గవర్నర్ కాదు కదా అమలు చేసేది అంతా కూడా. ఎందుకంటే కొంత మనం ఇక్కడ ఇది ఒక్కటే వికసిత భారత్ 2047 లక్షలుగా బీజేపీ చేస్తున్న క్రమంలో ఇక్కడ కూడా తెలంగాణ రైజింగ్ 2047 లక్షలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ప్రయత్నం అయితే చేస్తా ఉన్నది అనేది ప్రయత్నం డెఫినెట్ గా ప్రయత్నం మంచిదే మల్లేశ్వర్ గారు. కాకపోతే అంటే విజన్స్ ఉంటున్నాయి, డాక్యుమెంట్స్ ఉంటున్నాయి, కానీ ఆ విజన్ కు అనుకూలంగా అంటే ఒక రేవంత్ సర్కార్ అనే కాదు, కేంద్ర సర్కార్ అయినా ఏ సర్కార్ అయినా సరే లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటున్నారు, కానీ దానికి తగ్గ ప్రణాళిక అమలు చేయడం అనేది లేదు అనేది విమర్శలు ప్రభుత్వాల మీద. ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే. 2047 వికసిత భారత్ లక్ష్యం ఏదైతే ఉందో ఏమవుతాయని ఇక్కడ తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలకు డోకా లేదు. ఆ 2047 లక్ష్యంగా మరి ప్రజా సంక్షేమాన్ని ఏ పద్ధతిలో ముందుకు తీసుకుపోతారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఇప్పుడు 2047 వరకు ఈ ప్రభుత్వాలు ఉంటాయా అనే నమ్మకం ఉండాలి. తర్వాత ఈ ప్రజా సంక్షేమము మీద ఎంత మేరకు వాళ్ళు వాళ్ళకు ఇన్వెస్ట్ చేస్తారనేది కూడా చూడాల్సిన అవసరం. ఎందుకంటే అది ఇప్పుడు వాళ్ళ లక్ష్యాలు బాగానే ఉన్నాయి, కానీ అవి రీచ్ కావడానికి మనకు కొంత సమయం పడుతుంది. రెండవది ఆ పద్ధతిలో చిత్తశుద్ధి కూడా ఉండాలి కదా. ఇప్పుడు ప్రభుత్వాలు 5 ఏళ్ళకు ఒకసారి ప్రభుత్వం మారినప్పుడు ఒకవేళ 2047 లక్ష్యం రేపు బీజేపీ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ వస్తే ఆ లక్ష్యాన్ని కాంగ్రెస్ తీసుకపోతుందనే నమ్మకం కూడా ఉండాలి కదా. కాబట్టి లక్ష్యము ఏ పార్టీలు మారినా కూడా లక్ష్యం ఒక్కటే కనుక ప్రజా సంక్షేమే లక్ష్యము అనే ఆలోచనతో పోతే ఇవన్నీ ఎలాంటి పేచీలు ఉంటాయి. గవర్నర్ ప్రభుత్వాల మధ్యలో కూడా సయోధ్య. ఇప్పుడు వాస్తవంగా లీడర్షిప్ ఇక్కడ శుక్లా దగ్గర అవపడ్డది. అంటే ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా మొత్తము ప్రభుత్వానికి అనుకూలంగానే వ్యవహరించి అనేది ఉన్నది. ఇప్పుడు ఈ శుక్లా పరిస్థితి ఏమైనా ఆఖరికి బీజేపీ వాళ్ళు కూడా తప్పుపట్టే పరిస్థితి వస్తుంది. బీజేపీ గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి శుక్లాను కూడా కొంత మనకు ఆ స్క్రిప్ట్ విషయంలో మొత్తం అన్ని గవర్నర్ ప్రసాద్ అంతా డొల్లా ఉన్నదని చెప్పి పాయల్ శంకర్ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి. ఓకే మల్లేశ్వర్ గారు. జితేందర్ గారు ఇదే పాయింట్ కనుక మనం కంటిన్యూ చేస్తే దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకోవడంలో తప్పలేదు. దీర్ఘకాలిక లక్ష్యాలు మంచిది. మీరు కూడా 2047 విజన్ 2047 అంటున్నారు. కాకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా అధికారంలో ఉండేది 5 ఏళ్లే కదా. దీర్ఘకాలిక లక్ష్యం పెట్టుకుని ఈ 5 ఏళ్లలో దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రకటించి అమలు చేస్తే బాగుంటుంది, కానీ కేవలం లక్ష్యాలను మాత్రం పెట్టుకుని వాటిని ప్రకటిస్తే ఏంటి వచ్చేది? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా అన్నారు, మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా చాలా చర్చ నడిచింది, ఏ రకంగా చేస్తారనే కార్యాచరణ కూడా ప్రకటిస్తే బాగుంటుందని. మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 ఏళ్ళు అయిపోతున్నటువంటి పరిస్థితి. ఎటువంటి కార్యాచరణ